హాయ్ అండి. పాలకూర పప్పు క్యాటరింగ్ స్టైల్లో సింపుల్గా చేసుకోవచ్చు. భలే కమ్మగా ఉంటుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు అయితే. ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాసు కందిపప్పు వేసుకుని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని అరగంట పాటు పప్పును నానబెట్టుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత పప్పు మనకి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. అవసరం అనుకుంటే పప్పు గుత్తితో లేకపోతే ఇలా గరిటెతోనైనా పప్పుని మీరు మెదిపేసుకోవచ్చు. పప్పుని ఒక అరగంట పాటు ముందుగా నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా త్వరగా మనకి ఉడికిపోతుంది అన్నమాట. చూడండి. తర్వాత పాలకూర 2 కట్టలు తీసుకోవాలండి, పెద్దవి. చక్కగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి, అలానే వెల్లుల్లి రెబ్బలు ఒక 8 లేకపోతే 9 వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 3 ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవి వేగుతున్నప్పుడే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా నూనెలో మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా మనం వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేసుకున్న ఈ పాలకూర పప్పు భలే భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడైతే మనకు ఉల్లిపాయ ముక్కలు మగ్గాయని తెలుస్తుందో అప్పుడు పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అది కూడా వేసేయండి. ఆ ముద్ద వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత మనం పాలకూర తీసుకున్నాం కదా, పాలకూర ఆకును కూడా ఇప్పుడు వేసేసుకొని మన నూనెలోని నీరు బయటకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా కూడా ఆకు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మొదటిగా వేయించుకున్న తర్వాత మనం ఉప్పు అన్నది వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఆకంతా కూడా చక్కగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అన్నది వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి. మనకి పప్పులోకి ఈ ఉప్పు చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే పాలకూర నుంచి వాటర్ అన్నది ఇలా మనకి బయటకు వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి పాలకూర నుంచి వాటర్ ఇలా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుందో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మొత్తం కూడా వేసేసుకుని అలానే కుక్కర్లో కూడా కాస్త వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోండి. ఈ విధంగా చూడండి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మొదటిగా ఉడికించుకోండి. మంచి రుచిగా ఉంటుంది ఇలా ఉడికించుకోవడం వల్ల. తర్వాత మనం పులుపుదనం కోసం కొద్దిగా చింతపండు రసం అన్నది వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పులుపుదనం కోసం నేను కాస్త చింతపండు రసం అన్నది వేసుకున్నాను అనమాట. అలానే కొద్దిగా వాటర్ కూడా పోసేసుకుని ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి. తగ్గింది అంటే ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత పప్పును ఒక 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోద్ది. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఎప్పుడైతే మనకి దగ్గరగా ఉడుకుతుందో మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పప్పు మనకు మంచి కమ్మగా రావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు ఎవ్వరికి పెట్టినా కూడా ఈ పప్పు చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. చూడండి. వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి పాలకూర పప్పు అన్నది ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.